హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ శ్రావణీస్ కుకింగ్. ఇవాల్టి స్పెషల్ టేస్టీ టమాటో కర్రీ. ఇలా చేసిన కర్రీ అన్నం, చపాతీ, బ్రేక్ఫాస్ట్లోకి చాలా బాగుంటుంది. మరి ఎంతో టేస్టీగా ఉండే టమాటో కర్రీ ఎలా చేయాలో చూద్దామా? ఒక కడాయి తీసుకొని అందులో 3 టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ వేసుకోవాలి. ఇందులో 1/2 టీ స్పూన్ ఆవాలు, 1/2 టీ స్పూన్ జీలకర్ర వేసి కాస్త ఫ్రై చేసుకోవాలి. ఇవి కాస్త ఫ్రై అయిన తర్వాత ఇందులో కొన్ని కరివేపాకు రెబ్బలు యాడ్ చేసుకోవాలి. అవి కాస్త ఫ్రై అయిన తర్వాత ఒకటి కట్ చేసిన ఆనియన్ వేసుకోవాలి. కట్ చేసిన ఆనియన్ వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. ఈ ఉల్లిపాయల్ని కాస్త ఫ్రై చేసుకోవాలి. ఇవి కాస్త ఫ్రై అయ్యాక 2 మిర్చీస్ ఇందులో కట్ చేసి యాడ్ చేసుకుంటే బాగుంటుంది. వీటిని బాగా కలపాలి. ఈ ఉల్లిపాయల్ని బాగా ఫ్రై చేసుకున్న తర్వాత ఇందులో ఒక వెల్లుల్లి ముద్దను కూడా యాడ్ చేసుకోవాలండి. ఈ టొమాటో కర్రీలో వెల్లుల్లి ఫ్లేవర్ అనేది చాలా బాగుంటుంది. 1 టీ స్పూన్ వెల్లుల్లి ముద్దను యాడ్ చేసుకోవడం వల్ల కర్రీకి చాలా టేస్ట్ వస్తుంది. యాడ్ చేసుకొని బాగా మిక్స్ చేసుకొని ఈ పోపు మొత్తం కాస్త బాగా ఫ్రై అవ్వనివ్వాలి. ఫ్రై అయిన తర్వాత ఇందులో నేను ఒక కప్పు వరకు టమాటోస్ యాడ్ చేసుకున్నాను. హైబ్రిడ్ టమాటాలు వాడుకునే వాళ్ళైతే అందులో కాస్త చింతపండు గుజ్జుని యాడ్ చేసుకుంటే బాగుంటుంది. నేను యూస్ చేసేవి హైబ్రిడ్ టమాటాలు కాదు కాబట్టి నేను చింతపండు వేయలేదు. హైబ్రిడ్ యూస్ చేసే వాళ్ళకైతే కాస్త చింతపండు వేస్తే టేస్ట్ ఉంటుంది. బాగా కలపాలి. బాగా కలిపి 5 to 6 మినిట్స్ వరకు దీనిని బాగా మిక్స్ చేసి 5 నుంచి 6 నిమిషాల పాటు మూత పెట్టి ఉడకనివ్వాలి. ఈ టమాటాలను 5 to 6 మినిట్స్ వరకు బాగా ఫ్రై అవ్వనివ్వాలి. బాగా ఫ్రై అయిన తర్వాత దీన్ని ఒకసారి కలిపి ఇందులో కొద్దిగా పసుపు, తగినంత సాల్ట్ యాడ్ చేసుకోవాలి. 1 టేబుల్ స్పూన్ కారం యాడ్ చేసుకోవాలి. కొద్దిగా వేయించి పొడి చేసుకున్న జీలకర్ర పొడిని యాడ్ చేసుకోవాలి. యాడ్ చేసుకొని బాగా కలపాలి. బాగా కలిపి 7 మినిట్స్ 8 మినిట్స్ వరకు దీన్ని బాగా ఫ్రై అవ్వనివ్వాలి. బాగా కలిపిన తర్వాత దీనికి మూత పెట్టి 6 to 7 మినిట్స్ వరకు ఉడకనివ్వాలి. ఇది బాగా ఫ్రై అయిపోతుంది. 6 to 7 మినిట్స్ వరకు ఫ్రై అయిన తర్వాత ఇందులో కొద్దిగా ధనియా పౌడర్ యాడ్ చేసుకోవాలి. కొద్దిగా ధనియా పౌడర్ యాడ్ చేసుకున్న తర్వాత కొద్దిగా కొత్తిమీర వేసుకోవాలి. కొత్తిమీర లేని వాళ్ళు కస్తూరి మెంతి కూడా యాడ్ చేసుకోవచ్చండి. టేస్ట్ చాలా బాగుంటుంది. మొత్తం బాగా కలపాలి. బాగా మిక్స్ చేసుకొని ఒక 2 మినిట్స్ వరకు ఇది కూడా మూత పెట్టి బాగా ఉడకనివ్వాలి. ఉడికించిన తర్వాత చూడండి, టొమాటోస్ ఎంతో సాఫ్ట్గా ఫ్రై అయిపోయాయి. కాబట్టి ఇంతే అండి, సింపుల్. రైస్లోకి, చపాతీలోకి, బ్రేక్ఫాస్ట్లోకి ఎంతో టేస్టీగా ఉంటుందండి. ఇలా కూడా ఒకసారి ట్రై చేసి చూడండి. టేస్ట్ చాలా బాగుంటుంది.